అంటే అర్థం ఏంటి? దీని అర్థము అంధేర్ నగరి చౌపట్ రాజా టకేసేర్ భాజీ టకేసేర్ ఖాజా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఎక్కడైతే రాజు మూర్ఖుడై ఉంటాడో అక్కడ మంచివారి అంటే గొప్పవారికి ఎటువంటి ఆదరణ ఉండదు అని అర్థం. ऐसा राज जहां काम करने वाले और खाली बैठने वालों का वेतन एक बराबर है, वहां तो कहावत चरितार्थ होती है कि अंधेर नगरी चौपट राजा टकेसेर भाजी टकेसेर खाजा। अगला लोकोक्ति देखेंगे, अकल बड़ी या भैंस बड़ी मतलब क्या है? शारीरिक शक्ति से बुद्धि ज्यादा श्रेष्ठ होती है। अगली इसको वाक्य प्रयोग देखेंगे, ये कहानी तो सबने पढ़ी ही होगी कि खरगोश ने अपनी अक्ल से शेर को कुएं में कूदा दिया था। यह कहावत मशहूर है कि अकल बड़ी या भैंस बड़ी। अपनी गली में कुत्ता भी शेर होता है मतलब क्या है? अपने घर या गली मोहल्ले में बहादुरी दिखाना। అంటే अपनी गली में कुत्ता भी शेर होता है। अपनी गली అంటే మన వీధిలో, మన సొంత వీటిలో అంటే సొంత ఇంట్లో కుక్క కూడా సింహం లాగానే గర్జిస్తుంది. అంటే అర్థం ఏంటి? అంటే మన ఇంట్లో మనం చాలా శక్తివంతులం. అప్నే ఘర్ యా మొహల్லே మే బహాదురీ దిఖానా అంటే ఇంట్లో గొప్పతనం చూపించుకోవడం. तुम अपने मोहल्ले में बहादुरी दिखा रहे हो, अरे अपनी गली में तो कुत्ता भी शेर होता है। अगली लोकोक्ति देखेंगे, अपने मुंह मियां मिठू मतलब अपनी बड़ाई खुद करना అంటే స్వయంగా మనల్ని మనం పొగుడుకోవడము. अपने मुंह मियां मिठू। रामू हमेशा अपने मुंह मियां मिट्टू बनता है। अगली लोकोक्ति है, आ बैल मुझे मार। आ बैल मुझे मार मतलब क्या है? స్వయం ముసీబత్ మోన్ లేనా అంటే స్వయంగా కష్టాలను కొని తెచ్చుకోవడము. ఆ బైల్ ముझे మార్ అంటే అర్థం ఏంటి? ఆ బైల్ అంటే ఎద్దును మనం ఆహ్వానిస్తున్నాం, రా నన్ను పొడిచేయని. అట్లా కష్టాల్ని కొని తెచ్చుకోవడానికి ఈ లోకోక్తిని వాడతారు. ఆ బైల్ ముझे మార్ అంటే కష్టాలు కొని తెచ్చుకోవడము, స్వయంగా కష్టాల్లో పడిపోవడం అంటే చేతులారా చెడగొట్టుకోవడం అని అర్థం. लोग तुम्हारी जान के पीछे पड़े हैं और तुम आधी आधी रात तक अकेले बाहर घूमते रहते हो। यह तो वही बात हुई, आ बैल मुझे मार। इस हाथ से दे उस हाथ से ले मतलब है लेन देन का व्यवहार करना. అంటే ఈ हाथ से दे उस हाथ से ले అంటే అర్థం ఏంటి? ఒక చేత్తో తీసుకోవడం, ఒక చేత్తో ఇచ్చుకోవడం అంటే ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం నడిపించడము అని అర్థం. वाक्य प्रयोग, प्रधानाचार्य ने मेरे पिताजी से कहा, आप मेरे भाई को अपने ऑफिस में नौकरी पर रख लीजिए, मैं आपके बेटे को अपने स्कूल में एडमिशन दे दूंगा। इसे कहते हैं कि इस हाथ से दे उस हाथ से ले అంటే ఇచ్చి పుచ్చుకోవడం అని అర్థం. अगली लोकोक्ति है, उल्टा चोर कोतवाल को डांटे। उल्टा चोर कोतवाल को डांटे. चोर అంటే దొంగ, కోత్వాల్ मतलब సిపాహి అంటే పోలీస్. అపరాధి హోకర్ నిరపరాధికో డాంటనా దీని అర్థం ఏంటి? అంటే తప్పులు చేసి దబాయించడం, ఉల్టా చెప్పడం. అంటే తప్పులు చేసిన వాడే చేయని వాడిని ఉల్టా ప్రశ్నించడం అన్నమాట. ఉల్టా చోర్ కోత్వాల్ को डांटे అంటే దొంగనే పోలీసును తిట్టడం, ఇట్లాంటి వ్యవహారం. वाक्य प्रयोग देखेंगे, एक तो पूरे वर्ष पढ़ाई नहीं की और अब परीक्षा में कम अंक आने पर अध्यापिका को दोष दे रहे हैं। यह तो वही बात हुई कि उल्टा चोर कोतवाल को डांटे అంటే చదువుకోలే, సంవత్సరం అంతా చదువుకోలేదు, పరీక్ష పరిణామాలు వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, టీచర్లు సరిగ్గా చెప్పలేదు అని. అంటే తను చేయాల్సిన పని చేయకుండా ఇతరుల మీద दोषारोपण చేయడం అంటే उल्टा चोर कोतवाल को डांटे. ऊंट के मुंह में जीरा. ऊंट के मुंह में जीरा मतलब क्या है? बहुत कम होना, थोड़ा सा అంటే जरूरत से के अनुसार चीजें ना रहना. ऊंट అంటే అర్థం ఏంటి? ऊंट అంటే ఒంటె, జీరా అంటే జీలకర్ర. ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. జీలకర్ర చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఒంటెకు బాగా ఆకలేసినప్పుడు దాని నోట్లో ఒక చిన్న జీలకర్ర వేస్తే కడుపు నిండుతుందా? నిండదు. అంటే మనకు సరిపోయినంత దొరకట్లేదు అన్నప్పుడు ఈ లోకోక్తిని వాడతారు. ఊట్ కే ముహ్ మే జీరా అంటే ఒంటె నోట్లో జీలకర్ర లాంటిది అంటే చాలా తక్కువ అని అర్థం.
वाक्य प्रयोग देखेंगे। विद्यालय के ट्रिप में जाने के लिए 2500 रुपये चाहिए थे, परंतु पिताजी ने 1000 रुपये ही दिए। यह तो ऊंट के मुंह में जिरे वाली बात हुई। ఎక్కడికి సరిపోదు అంటే ऊंट के मुंह में जीरा। एक पंथ दो काज, एक काम से दूसरा काम हो जाना। అంటే एक पंथ दो काज అంటే ఒక్క ప్రయత్నంతో రెండు పనులు, అంటే ఒక్క వేటుకు రెండు పిట్టలు అని తెలుగులో సామెత ఉంది। दिल्ली जाने से एक पंथ दो काज होंगे। कवि सम्मेलन में कविता पाठ भी करेंगे और साथ ही वहां की ऐतिहासिक इमारतों को भी देख लेंगे। అంటే ఒక పనికని పోయి రెండు పనులు చేసుకోవడం అని అర్థం। एक पंथ दो काज। एक हाथ से ताली नहीं बजती, झगड़ा एक ओर से नहीं होता। అంటే ఒక్క చేత్తో చప్పట్లు కావు, రెండు చేతులు కావాలి। చప్పట్లు కొట్టడానికి రెండు చేతులు కావాలి। అలాగే కొట్లాటలు కూడా ఒకవైపు నుండి జరగవు। ఒక్కళ్ళు తప్పు చేస్తే కొట్లాట జరగదు, ఇద్దరి దోషం ఉంటుంది। ఇద్దరు తప్పు చేసినప్పుడే ఎక్కడైనా కొట్లాటలు జరుగుతాయి అని అర్థం। ఆ అర్థాన్ని చెప్పడానికి ఏక్ హాత్ సే తాళీ నహీ బజతీ అంటే ఒంటి చేత్తో చప్పట్లు కావు అని అర్థం। वाक्य प्रयोग देखेंगे। आपसी लड़ाई में राम और श्याम दोनों स्वयं को निर्दोष बता रहे हैं, परंतु यह सही नहीं हो सकता क्योंकि ताली एक हाथ से नहीं बजती। అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నేను చేయలే అని చెప్తారు, కానీ ఎవరు ఏమి చేయకుండా కొట్లాట దాకా రాదు। ఎప్పుడైనా ఇద్దరు చేస్తేనే అవుతుంది, ఒక చేత్తో అవ్వదు। 14 एक अकेला दो 11। मतलब क्या है? संगठन में शक्ति होती है। एक अकेला అంటే ఒక్కడు పని చేస్తే ఒంటరి వాడు, ఇద్దరు చేస్తే 11 మంది। అంటే ఇద్దరు కలిసి పని చేసినప్పుడు సంఘటనలో అంటే అందరూ కలిసి ఉంటే కలదు శక్తి। అంటే కలిసి పని చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అర్థం। ఏక్ అకేలా దో 11। ఒక్కడు పని చేస్తే ఒంటరి, ఇద్దరు పని చేస్తే 11 మంది చేసినట్టు। पिताजी ने दोनों बेटों को समझाते हुए कहा कि यदि तुम दोनों मिलकर व्यापार करोगे तो दिन दूनी रात चौगुनी उन्नति होगी। हमेशा याद रखना, एक अकेला दो 11 होते हैं। ओखली में सिर दिया तो मूसल से क्या डरना। ओखली అంటే అర్థం ఏంటి? రోకలి। సిర్ అంటే తల, అంటే రోకట్లో తల పెట్టాక దెబ్బలకు భయం ఎందుకు అంటే ఏదైనా పని చేయాలి అని అనుకున్న తర్వాత రంగంలో దిగిన తర్వాత అందులో వచ్చేటటువంటి కష్టాలను నష్టాలను సహించాలి అని అర్థం। मतलब कष्ट सहने के लिए तैयार व्यक्ति को कष्ट का डर नहीं लगता। అంటే ఎవరైనా సరే చెయ్యాలి అని పూనుకున్నవాడు అందులో వచ్చే కష్టాలకు భయపడడు, తను పని చేస్తాడు। దీన్ని చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం? ఓఖలి మే సర్ దియా తో मूसल से क्या डरना అంటే రోకట్లో తలబెట్టాక దెబ్బలకు భయం ఎందుకు అని అర్థం। बेचारे मोहन ने जब ओखली में सर दे ही दिया है तो मूसलों से डरकर भी क्या कर लेगा। कंगाली में आटा गिला అంటే అర్థం ఏంటి? పరేషాని పర్ और పరేషాని అన్న అంటే కంగాలి అంటే పేదరికం, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు। ఆటా గిలా అంటే పిండి తడిసిపోవడం అన్నమాట। చాలా కష్టం ఉంది, బాగా పస్తులు ఉంటున్నారు, తినడానికి తిండి లేదు, ఉన్న కొంత పిండి కూడా పాడైపోయింది। అంటే కష్టాలలో ఇంకా కష్టం రావడానికి ఈ మాటను వాడతారు। కంగాలిమే ఆటా గిలా అంటే బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నది కూడా పోగొట్టుకోవడం అని అర్థం అన్నమాట। एक तो वेतन कम और ऊपर से पेट्रोल के दाम बढ़ते जा रहे हैं, इसे कहते हैं కంగాలి మే ఆటా గిలా। ఒకటి వేతనం చాలడం లేదు, పైపెచ్చు ప్రతిరోజు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి। అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మీరు కష్టాల్లో ఉన్నారు, ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి అంటే కంగాలి మే ఆటా గిలా అనవచ్చు। కాలా అక్షర్ భైస్ బరాబర్। కాలా అక్షర్ అంటే నల్లటి అక్షరము, భైస్ బరాబర్ అంటే నల్లటి గేదెతో సమానం। అంటే అర్థం ఏంటి? చదువు రాని వాడికి గేదె అక్షరంలో తేడా తెలియదు అని అర్థం అన్నమాట। అంటే అర్థము చదువు రాని వాడు అని అర్థం। अनपढ़ व्यक्ति मतलब काला अक्षर भैंस बराबर का मतलब क्या है? अनपढ़ व्यक्ति అంటే చదువు రాని వాడు
कालू तो अखबार भी नहीं पढ़ सकता, वह तो काला अक्षर भैंस बराबर है। काला अक्षर भैंस बराबर అంటే అర్థం చదువురాని వాడు అని అర్థం. ఖోదా పహాడ్ నికిలి చుహియా. ఖోదా పహాడ్, పహాడ్ అంటే అర్థం ఏంటి? కొండ. चूहिया అంటే एलका। बहुत कठिन परिश्रम का थोड़ा फायदा होना, मतलब बहुत मेहनत करके बहुत काम करके इतना सा फायदा होना, उसको कहते हैं खोदा पहाड़ निकली चूहिया। అంటే కొండను తవ్వి ఏలకను పట్టడం। చాలా పెద్ద ప్రయత్నం చేసి కొంచెం ఫలితం వచ్చినప్పుడు ఈ లోకోక్తిని వాడతారు। ఏమని? ఖోదా పహాడ్ నికలి चूहिया అంటే కొండను తవ్వి ఏలకను పట్టడము। बच्चा बेचारा दिन भर लाल बत्ती पर अखबार बेचता रहा, परंतु उसे कमाई मात्र 20 रुपए की हुई। यह तो वही बात है कि खोदा पहाड़ निकली चूहिया। गेहूं के साथ घुन भी पिस जाता है, అంటే इसका मतलब है अपराधियों के साथ निर्दोष व्यक्ति भी दंड पाते हैं। गेहूं के साथ घुन भी पिस जाता है। गेहूं అంటే గోధుమలు, అంటే గోధుమలను ఇసరడానికి పెట్టినప్పుడు గోధుమలతో పాటు అందులో ఉండే చిన్న చిన్న పురుగులు అవి కూడా అందులో చనిపోతాయి అన్నమాట, అందులో కూడా ఇసిరేయబడతాయి। అంటే అర్థం ఏంటి? చెడ్డవాళ్ల సంగతిలో ఉంటే, అంటే చెడ్డవాళ్లతో కలిసి ఉంటే వాళ్లతో పాటు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది అని అర్థం। అంటే చెడ్డవాళ్ల సంగతిలో ఉండకండి అని చెప్పే పద్ధతిలో చెప్పేందుకు गेहूं के साथ घुन भी पिस जाता है अंటారు। मैंने राकेश से कहा था कि चोर डाकुओं के साथ मत रहो, लेकिन उसने मेरी ना सुनी, इसी कारण आज जेल काट रहा है। कहावत भी है कि गेहूं के साथ घुन भी पिस जाता है। सांप मरे और लाठी ना टूटे, सांप भी मर जाए और लाठी ना टूटे, मतलब क्या है? बिना नुकसान के काम होता है। అంటే పాము కూడా చావాలి, కర్ర కూడా విరగకూడదు, అంటే ఎటువంటి నష్టం లేకుండా పని జరగడం అని అర్థం। रवि को उसकी दुष्टता का ऐसा सजा चखाओ कि बदनामी भी ना हो और उसे दंड भी मिल जाए, बस यही समझो कि सांप भी मरे और लाठी भी ना टूटे। అంటే सांप भी मरे लाठी भी ना टूटे అంటే అర్థం ఏంటి? ఎటువంటి నష్టం లేకుండా పని జరిగిపోవడము। जान है तो जहान है, संसार में जान सबसे प्यारी वस्तु है। जान है तो जहान है అంటే ఇప్పుడు చూడండి, కరోనా సమయంలో ప్రధానమంత్రి గారు ఏమన్నారు లాక్డౌన్ పెట్టేటప్పుడు? జాన్ హై తో జహాన్ హై, అంటే ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్టే, అంటే ప్రాణము అన్నిటికంటే గొప్పది, అంటే ప్రజల ప్రాణం కాపాడడం కంటే మించినటువంటి వస్తువు లేదు అని చెప్పి అందుకే మనకు నెల రోజులు పూర్తిగా దేశమంతా మూసివేయడం జరిగింది। అంటే నష్టం అవుతుంది, కానీ ఆ నష్టం ప్రాణానికంటే పెద్దది కాదు, ప్రాణమే అన్నిటికంటే గొప్పది। అట్లాంటి సందర్భంలో ఈ లోకోక్తిని వాడతారు। జాన్ హై తో జహాన్ హై అంటే ప్రాణం ఉంటే ప్రపంచం ఉంది అని అర్థం। रामू काका ने मुझसे कहा कि जान है तो जहान है, मैं पहले अपना स्वास्थ्य देखूं और काम बाद में होता रहेगा। అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తాము? పని చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పనికి పోతామా? పోము। అంటే ప్రాణం బాగుంటే తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు। జాన్ హై తో జహాన్ హై। నేకి और पूछ पूछ, నేకి అంటే మంచితనం, మంచి పని, పూచ్ పూచ్ అంటే అడగడం। భలాయి करने में संकोच कैसा, मतलब మంచి పని చేసేటప్పుడు ఇంకా అడగడం ఎందుకు? అంటే మంచి పని చేస్తున్నప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, చేయాలి అని అర్థం అన్నమాట। डॉक्टर साहब सब मरीजों को दवा मुफ्त देने की जब पूछने लगे तो मरीज बोले नेकी और पूछ पूछ, అంటే అరే మీరు వైద్యం చేస్తానంటే నేను వద్దని ఎందుకంటాం? మంచి పనికి అడ్డంకి ఏంది? నేకి और पूछ पूछ అంటే మంచి పని చేసేటప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని అర్థం అన్నమాట। पांचों उंगलियां घी में होना, मतलब क्या है? पांचों उंगलियां घी में होना मतलब हर समय फायदा ही फायदा रहना, हर काम में बहुत फायदा रहना।
उसको कहते हैं पांचों उंगलियां घी में रहना. అంటే 5 వేళ్ళు నెయ్యిలో ఉండడం అన్నమాట. నెయ్యిలో ఉండడం అంటే అర్థం ఏంటి అంటే 5 వేళ్లతో సంపాదించడం, 4 చేతులతో సంపాదించడం అని తెలుగులో అంటాం. అంటే 4 చేతులతో సంపాదించడం అని అంటే అర్థం ఏంటి అంటే అన్ని పనుల్లో లాభం కలగడం అని అర్థం. सतीश काफी खुश था. वह बोला कि अरे इस बार ऐसा काम कर रहा हूं कि पांचों उंगलियां घी में होंगी. అంటే ఈసారి నేను ఎంత పని చేస్తున్నాను అంటే ఈసారి లాభమే లాభం ఉంది అని చెప్పడానికి పాంచో उंगलियां घी में होना అంటారు. बहती गंगा में हाथ धो लेना मतलब क्या है? अवसर का लाभ उठाना. बहती गंगा में हाथ धोना అంటే ప్రవహించే గంగా నదిలో చేతులు కడుక్కోవడం. అంటే అవకాశం దొరికినప్పుడు అవకాశాన్ని వాడుకోవడం. బహతి గంగా మే హాత్ ధోనా. ఎక్కడ అవకాశం దొరికితే దాన్ని ఉపయోగించుకోవడాన్ని బహతి గంగా మే హాత్ ధోనా అంటారు. वाक्य प्रयोग देखेंगे. सत्संग के लिए काफी लोग एकत्रित हुए थे. ऐसे में क्षेत्रीय नेता भी वहां आ गए और उन्होंने अपना लंबा चौड़ा भाषण दे डाला. इसे कहते हैं बहती गंगा में हाथ धोना. అంటే సత్సంగ్ అంటే ఒక మంచి సభలో జనము ప్రవచనాలు వినడానికి హాజరయ్యారు. అవకాశం దొరికింది కదా అని నాయకుడు అందులో వచ్చాడు. వచ్చేసి అద్భుతమైన స్పీచ్లు ఇచ్చి తను తన పనిని చేసుకున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే అవకాశాన్ని వినియోగించుకోవడం. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రయత్నం చేయడం. బహతి గంగా మే హాత్ ధోనా అని అర్థం. యథా రాజా తథా ప్రజా. జైసా స్వామి హోతా హై వైసా హీ సేవక్. యథా రాజా తథా ప్రజా తెలుగులో కూడా సామెత ఉంది. అంటే రాజు ఎలాంటి వాడవుతే సేవకులు అలాంటి వాళ్లే. అంటే పైవాడు అవినీతి పరుడైతే కింది వాళ్ళు నీతి పరులు ఎలా ఉంటారు అని అర్థం. जिस गांव का मुखिया भी भ्रष्ट है और पाखंडी हो उस गांव के लोग भले कैसे हो सकते हैं? वे भी वही सब करते हैं जो उनका मुखिया करता है. किसी ने ठीक ही तो कहा है कि యథా రాజా తథా ప్రజా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అని అర్థం. अब हम लोग देखेंगे अभ्यास के मुहावरे और लोकोक्तियां जिनको अभ्यास में प्रश्न पूछे जाते हैं. अंगूठा छाप होना. अंगूठा छाप होने का अर्थ क्या है? अनपढ़ होना. वेरी गुड. अपने पांव पर आप कुल्हाड़ी मारना मतलब अपना नुकसान खुद कर लेना. पेट में चूहे कूदना, भूख लगना. तारे तोड़ लाना, असंभव कार्य को करना. आग में घी डालना, गुस्से को भड़का देना. ईद का चांद होना, बहुत दिनों के बाद दिखाई देना. कुएं का मेंढक होना, अज्ञानी होना. अंधे की लाठी. अंधे की लाठी का मतलब क्या है? एकमात्र सहारा. खाल खींचना मतलब दंड देना. आंखों में धूल झोंकना मतलब धोखा देना. उसी तरह से लोकोक्तियों का अर्थ देखेंगे. आ बैल मुझे मार मतलब स्वयं खुद मुसीबतों को बुला लेना. అంటే మళ్ళీ తమను తాను నష్టం కలిగించుకోవడం. उल्टा चोर कोतवाल को डांटे. अपराधी होकर भी निरपराधी को डांटना. एक पंथ दो काज मतलब एक काम के दो फायदे. एक हाथ से ताली नहीं बजती. एक की गलती से झगड़ा नहीं होता, दोनों की गलतियों से होता है. काला अक्षर भैंस बराबर मतलब अनपढ़ होना. खोदा पहाड़ निकली चुहिया मतलब बहुत कठिन परिश्रम करने पर भी थोड़ा सा फायदा होना. यथा राजा तथा प्रजा. जैसा स्वामी होता है वैसे ही सेवक. पांचों उंगलियां घी में होना मतलब हर तरफ से लाभ होना. आग में घी डालना मतलब क्रोध को भड़का देना. कंगाली में आटा गिला होना मतलब परेशानियों में और भी परेशानियां होना. तो यह है मुहावरे और लोकोक्तियां. तो मुहावरे और लोकोक्तियों के प्रयोग से हमारी भाषा में शक्ति आती है और इनका अभ्यास आप रोजमर्रा के जीवन में इनका प्रयोग कर सकते हो. और इस तरह से मुहावरों का प्रयोग करके आप अपनी भाषा को
सुंदर सुदृढ़ बना सकते हैं। तो अगली कक्षा में फिर एक पाठ के साथ फिर मिलेंगे। तब तक के लिए धन्यवाद। नमस्कार।